సాంగత్యం అంటే అర్థం ఏంటి? స్నేహమే కదా. దుష్ట సాంగత్యము, దుష్టుడితో నువ్వు స్నేహం చేస్తే, లేక దుష్టురాలతో నువ్వు స్నేహం చేస్తే నీ మంచితనం ఏమైపోద్ది? చెరిగిపోయిద్ది. కాబట్టి మీ ఫ్రెండ్షిప్ ఇప్పుడే మీరు కాలేజీలో వెళ్తున్న స్త్రీలు కానీ, నేను కాలేజీకి వెళ్తున్న పురుషులు కానీ, లేక మన వీధిలో ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం, మన వీధిలో ఎలాంటి వారితో మనం ఎక్కువ కూర్చుంటున్నాం, ఎలాంటి వారితో కూర్చొని మాట్లాడుతున్నాం, ఎలాంటి వారితో నిలబడి మనం మాట్లాడుతున్నాం అన్నది దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. యవనుడా లేక యవన స్త్రీ, నీ పయనం ఎటు, నీ మార్గం ఎటు? నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావా? అయితే దేవుని కోపము మీ మీద ఉంటుంది. నీ ఇష్ట ప్రకారంగా స్నేహం చేస్తున్నావా? దేవుని ఉగ్రత చెప్పండి ఎవరి మీద ఉంటుంది? మీ మీద ఉంటుంది. ఎందుకంటే